హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి రాధాకృష్ణ బ్యాంగిల్స్. దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఒకసారి చూద్దాం. రాధాకృష్ణ చామ్స్, అండ్ స్మాల్ జర్కన్ స్టోన్స్, అలాగే B7000 గ్లూ, మనం బ్యాంగిల్ పై మార్క్ చేసుకోవడానికి కావాల్సిన డ్రాయింగ్ పేపర్స్. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి రెడీగా పెట్టుకున్న బ్యాంగిల్ని తీసుకొని ఈ విధంగా 4 సైడ్స్ ఉన్న చార్ట్ని తీసుకొని బ్యాంగిల్ పై వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలి. గ్లూతో కానీ పెన్తో కానీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి డిజైన్ పర్ఫెక్ట్గా స్పేస్ కరెక్ట్గా వస్తుంది, డిజైన్ కూడా నీట్గా వస్తుంది. బ్యాంగిల్పై మనం మార్క్ చేసుకున్న ప్లేస్లో B7000 గ్లూని అప్లై చేసుకోవాలి. ఇవి చామ్స్ స్టిక్ చేయడానికి కాబట్టి కాస్త ఎక్కువ గ్లూని తీసుకోవాలి. అలానే మరీ గ్లూ బయటకు వచ్చేలా తీసుకోకూడదు, కరెక్ట్గా ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. చామ్స్కి ఇచ్చిన హోల్స్లో ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకోవాలి. దీనిలో జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఓన్లీ స్మాల్ జర్కన్ స్టోన్సే యూజ్ అవుతాయి. ఓన్లీ స్మాల్ జర్కన్ స్టోన్స్నే స్టిక్ చేసుకోవాలి. అవే కరెక్ట్గా నీట్గా కనిపిస్తాయి. ఈ విధంగా 4 సైడ్స్ చామ్స్ని స్టిక్ చేసుకోవాలి. మనం B7000 గ్లూ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాం కాబట్టి ఇవి చామ్స్ వెయిట్ ఉండడం వల్ల స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇవి డ్రై అయ్యేంత వరకు మన క్లాత్ క్లిప్స్ కానీ యాలిగేటర్ క్లిప్ కానీ యూజ్ చేసి పెట్టుకోవాలి. అవి యూజ్ చేయడం వల్ల చామ్స్ కదలకుండా కరెక్ట్గా స్టిక్ అవుతాయి. ఈ విధంగా బ్యాంగిల్స్ 2 ప్రిపేర్ చేసుకున్నాను. దీని మిడిల్లో వచ్చేసి లోటస్ డిజైన్ కూడా చేశాను, బట్ దాన్ని వీడియో మిస్ అయింది, వీడియో క్లిప్. లోటస్ డిజైన్ చేసిన బ్యాంగిల్ ఫోటో వీడియో లాస్ట్లో పెడతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో ఒక్కరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.